హాయ్ హలో అందరికీ. మా పిల్లల కోసం అయితే ఈరోజు అటుకులు పోపు చేసిన స్నాక్స్లోకి. అటుకుల పోపు చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఈజీ స్నాక్స్ కదా. మేము ఎట్లా చేసుకున్నామో ఒకసారి అయితే చూడండి. ముందుగా అటుకులను తెచ్చి ఒకసారి చెక్ చేసుకొని జల్లించుకున్న తర్వాత చిల్లుల గిన్నెలు వేసుకొని జల్లించుకున్న తర్వాత డ్రై రోస్ట్ చేసుకోవాలి. వాటిని ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం ఇట్లా చుంచితే ఇరిగేటట్టు ఉన్నాక తీసి పక్కన ఉంచుకొని అదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఉంటే దంచి వేసుకుంటేనైతే బాగా టేస్ట్ ఉంటుంది. కంపల్సరీ వెల్లుల్లి వేసుకోవాలి, కానీ ఇంట్లో లేకుండే కాబట్టి వేయలేదు నేను. 1 కప్పు పుట్నాల పప్పు, కొన్ని పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిగడ్డ కూడా అయితే ఈ ఒక్కసారి తింటే అయిపోతాయి అనుకునేటట్టుంటే ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి వేసుకోవాలి. పోపులో చాలా బాగుంటుంది. నేనైతే డబ్బాలో స్టోర్ చేస్తున్నా కాబట్టి చేయలేదు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.